వెల్కమ్ టు మెకరైన్ టీవీ. అంతర్జాతీయ రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ విషయంలో గత కొద్ది రోజులుగా అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడన్ గా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇరాన్తో కాల్పుల విరమణ గడువును నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏ క్షణంలోనైనా బాంబుల వర్షం కురుస్తుందని ప్రపంచం భయపడుతున్న వేళ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పెను సంచలనంగా మారింది. గడువు ముగియటానికి కొన్ని గంటల ముందు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా పాకిస్తాన్ చేసిన ఒక అభ్యర్థన అగ్రరాజ్య అధినేతను మెత్తబడేలా చేసింది. అసలు ఈ సీజ్ ఫైర్ పొడిగింపు వెనుక ఉన్న దౌత్యపరమైన వ్యూహం ఏంటి? అసలు ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు? పాకిస్తాన్ పాత్ర ఏంటి? ఈ చారిత్రాత్మక కాల్పుల విరమణ పొడిగింపు వెనుక పాకిస్తాన్ అత్యంత కీలకమైన దౌత్య నీతిని ప్రదర్శించింది. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ వ్యక్తిగత అభ్యర్థనను మన్నిస్తున్నట్లు ట్రంప్ స్వయంగా తెలిపారు. ఇరాన్ నాయకత్వం ఒక ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చేంత వరకు దాడులు చేయవద్దని వారు కోరారు. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో విడత చర్చలకు మరింత సమయం ఇవ్వాలని పాక్ కోరడంతో ట్రంప్ అందుకు సానుకూలంగా స్పందించారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం గమనించాల్సిన విషయం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ ఇరాన్పై ఉన్న ఆర్థిక దిగ్బంధాన్ని మాత్రం సడలించలేదు. హర్ముజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకదళం విధిస్తున్న ఆంక్షలు యథావిధిగా కొనసాగాయి. అయితే ఇరాన్ ఎలాంటి వ్యాపారాలు చేయకుండా, ఆదాయం రాకుండా ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాన్ని ట్రంప్ వదలలేదు. ఇరాన్ ప్రతిపాదన సమర్పించే వరకు బాంబులు వెయ్యము, కానీ మీ ఆర్థిక వ్యవస్థను మాత్రం గట్టిగా కట్టడి చేస్తాం అనే సంకేతాన్ని ట్రంప్ ఇక్కడ ఇచ్చారు. చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు ఈ బ్లాక్ డే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రంగా విచ్ఛిన్నమైందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. వారి నాయకత్వంలో సరైన ఏకాభిప్రాయం లేకపోవటం వల్లే చర్చలు ఆలస్యమవుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే వారు ఒక సరైన ప్రతిపాదనతో వచ్చే వరకు సమయం ఇస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ల మధ్య కూడా ఈ చర్చలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఆంక్షలు తొలగించకుండా చర్చలకు వెళ్లటంపై కొందరు ఇరాన్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంతర్గత కలహాలను వాడుకుని ఇరాన్ను లొంగదీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ఇప్పుడు ప్రపంచ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా బృందం ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరపాల్సి ఉంది. ఈ చర్చల్లో అణ్వాయుధాల నియంత్రణ, క్షిపణి పరీక్షల నిలిపివేత, ఆర్థిక ఆంక్షల ఎత్తివేతపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. ఒకవేళ ఇక్కడ ఏకాభిప్రాయం కుదిరితే మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు తొలగిపోతాయి. లేదంటే ట్రంప్ హెచ్చరించినట్లుగా భారీ యుద్ధం తప్పదు. ట్రంప్ తీసుకున్న ఈ బిగ్ యూటర్న్ ప్రపంచానికి తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ యుద్ధ భయం మాత్రం పూర్తిగా పోలేదు. ఒకవేళ ఇరాన్ సరైన ప్రతిపాదన ఇవ్వకపోతే ట్రంప్ మళ్లీ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎంతవరకు సఫలమవుతోంది? ట్రంప్ మార్క్ దౌత్యం ఇరాన్ను దారికి తెస్తోందా, లేదా ట్రంప్ మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.